ఆ అమ్మాయిల గురించి ఎంక్వైరీ చేసి చూసరికి ఈ అమ్మాయికి అలాంటి వాడు ప్రాభిప్రాయం ఇది అభిప్రాయం గుడ్డు గుడ్డని ఇవన్నీ వాస్తవాలు. మీ వయసు అంటే మీ వయసు చెప్పాల్సి మాట్లాడాలి. కాబట్టి మీరు అందరూ కూడా మోస్ట్ అలర్ట్గా ఉండాలి, ఒబిడియంట్గా ఉండాలి, అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచం అంతా బాగలేదు ఆ లోకం. ఎవరిని ఎవరు కాపాడేవాళ్ళు లేరు, ఎవరికి వాళ్ళు పొదుగులకి సలహాలు చెప్పేవాళ్ళు లేరు. మేము టీచర్లం కాబట్టి మేమంతా అనుభవం కూడా మీకు సలహాలు ఇస్తాం. క్షణికోద్రేకాలు చాలా జాగ్రత్తగా ఉండండి. తెలివితేటలు ప్రతి బుర్ర ఉపయోగించండి. ఎవరితో ఎట్లా ముసులు కావాలో చూస్తాం. రేపు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు హార్డ్ వర్క్ చేయండి, ఎప్పుడు హార్డ్ వర్కే. ఇప్పుడు ఇందాక అమ్మాయి ఎవరు అమెరికా పోవాలి, ఎంఎస్ ఎంఐ అనుకుంటా, ఇవేనా ఆ ఎంఎస్ చెప్తా. ఇప్పుడు మా అమ్మాయి కూడా ఇక్కడ 96లో 10th క్లాస్ అయిపోయింది. 96లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి జీవిత ధ్యేయం ఎంఎస్, అమెరికాలో ఎంఎస్ చేయాలని. సరే పెళ్ళి అయిన తర్వాత అమెరికా సరే వెళ్ళింది, భర్తతో పాటు వెళ్ళింది. ఆమె ఒకటే చెప్పింది, నేను ఎంఎస్ చేయాలని, ధ్యేయం అనేది ఉండాలన్నమాట. అక్కడ పోయినాక నేను ఎంఎస్ చేయాలని టోఫిల్ చేయాలి రాస్తుంటే ఆ అమ్మాయికి అప్పుడు 8వ నెల ప్రెగ్నెంట్. 8వ నెల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు టోఫిల్ చేయాల్సి వచ్చింది అమెరికాలో. 3 గంటల సేపు కంప్యూటర్ ముందు కూర్చొని అట్నే ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి టోఫిల్ చేయాలి ఎగ్జామ్ రాసి అతను డెలివరీ అయినాక పోయి 2 సంవత్సరాలు ఎంఎస్ చేసి ఎంఎస్ అయిపోయి అలా మంచి కంపెనీలో మంచి జాబ్ చేస్తాను అంటే పట్టుదల. అప్పుడు మా అమ్మాయి ఫోన్ చేసి చెప్తా ఉంటుంది అన్నమాట, ఇక్కడ కంపెనీలో నాకు ఇస్తుంటారు. ఇప్పుడు 2 అమ్మాయిలు ఉన్నారు. ఈ అమ్మాయి ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఇండియాలో కావచ్చు, అది అమెరికాలో కావచ్చు. అక్కడ ఒకరిని తీసేస్తారని చెబుతారు ముందుగానే మేనేజర్. అమ్మ వచ్చే నెల 1వ తారీఖు నుంచి మీ ఇద్దరు ఒకరే ఉంటారు అమ్మ అని చెబుతారు. ఇక నా మేనేజర్ కాడికి ఈ మీద ఆమె స్టడీలు చెప్పడం, ఆమె ఈ అమ్మాయి స్టడీలు చెప్పడం. సార్ నన్ను ఉంచుకునే జాబులు ఆమె తీసేయాలి అంటే అలా వైకుంఠపాళెం మాదిరిగా అనమాట. అంటే చాలా సమస్యలు ఉంటుంటాయి. ఇట్లాంటి ఇవన్నీ తప్పించుకోవాలంటే ఎవడు వాడిని కాపాడుకోవాలి, కానీ రెండోవాడు కాపాడేవాడు. ఈ విధంగా నేను మీ అమ్మాయిగా చెప్పదలుచుకున్న మటుకది మోస్ట్ అలర్ట్గా ఉండండి, నిరాశపడబాకండి. గొప్ప సంతోషాలు వస్తే ఎగిరెగిరి పడద్దు, కష్టాలు వస్తే పొంగిలిపోవద్దు, అన్ని ఎత్తుగా ఉంటాయి. ఈ విధంగా మీరు మా స్టూడెంట్స్ కాబట్టి, మేము మీ గురువులం కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి సమస్యలు ఇరుక్కోకుండా, ఎటువంటి కష్టాలు బాధలు పడకుండా, ఆల్రెడీ వివాహమైన వాళ్ళు కానీ, వాళ్ళ బిడ్డ పాపలు కానీ, పెళ్లి కాబోయేవాళ్ళు కానీ, మీరందరూ కూడా మీ జీవితాలలో చాలా సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలని గురువులుగా నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే భగవంతుడు నమ్ముకోండి. మీరు 15-14 ఏళ్ళు ఇప్పుడు మీ పేరు దేవుడి దగ్గర దండగా దేవుడి దండం పెట్టుకుంటారు. ఇక్కడి నుంచి మీరు దేవుడిని నమ్ముకోవాల్సిన వయసు. సార్ దేవుడు ఉన్నాడా అంటారు, ఉన్నాడు. 4 మాత్రం ఉన్నాడు, దాంట్లో డౌటే లేదు. అది క్రీస్తు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, మాల అల్లా కావచ్చు, ఎవరి మతానికి వాళ్ళు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నమ్ముకోండి. మీకు కొన్ని సమస్యలు తగ్గాలి అంటే భగవంతుడు కృప ఖచ్చితంగా ఉండాల్సిందే. మీకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇంకో 15 ఏళ్ళు పైన నాకు అనిపిస్తుంది, పలానా సార్ మాస్టర్ చెప్పాడు భగవంతుడు ఉన్నాడు కరెక్టేనని. మా అనుభవాలు మేము చూసాం. ఒక్కోసారి విరక్తి కలిగినప్పుడు దేవుడు ఆడున్నాడని మేము అనుకున్నాం, మళ్ళీ మాట్లాడే అనుభవాన్ని బట్టి దేవుడు ఉన్నాడు మేము డిసైడ్ అయిపోయాం. కాబట్టి భగవంతుడు నమ్ముకోండి, రోజు అవకాశంతో దేవుని పూజిస్తాం. ఆ విధంగా మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇక అబ్బాయిల దగ్గరకు వస్తే అబ్బాయిల వ్యవహారం కూడా ఎట్లుందంటే, చదువుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎట్లా తయారవుతున్నారంటే ఒక నెలకు ఒక 20,000 30,000 జీతం వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చెడగొడుతుంది ఎవరంటే పక్క ఫ్రెండ్స్ చెడగొడుతున్నారు. ఒక 20,000 30,000 వస్తుంది, మ్యారేజ్ అవ్వదు అసలు. పక్కోడు అంటాడు, ఎవరే నాకు నేనే అన్ఎంప్లాయ్ని, నీకే 30,000 జీతం వచ్చింది, 10 మంది వేసుకున్నాం. ఒకవేళ నేను ఖర్చు పెట్టండి, నేను ఇంటికి పంపాలి, మా అమ్మకి మా నాన్నకి 20,000 పంపాలంటే వేరే పనికి మాలాడు, ఇంకా అమ్మా నాన్న ఏంద్రా, ఇంకా ఏంద్రా అమ్మా నాన్న ఎంజాయ్ చేసాడు ఇప్పుడు ఇంటి అప్పటికి అని ఫస్ట్ కొంచెం ఒక చిప్పు, ఒక పెగ్గు, నెక్స్ట్ మంత్ ఒక 5,000 జీతం మీద 2వ పెగ్గు, తర్వాత 3వ పెగ్గు, 4వ పెగ్గు, తర్వాత బదాల మీద దొరకటం, చివరికి ఉద్యోగం బాగొట్టుకోవడం. అబ్బాయిల పరిస్థితి కూడా అట్నే ఉంది. ఇప్పుడు మా వాడు చెప్తా ఉంటాడు, మా అబ్బాయి కూడా మాకు, నాన్న మా ఫ్రెండ్స్ అందరూ మందు వేసుకునేవాడు అని ఎక్కువండి, ఇదే పని అందరూ తాగుపోతాడు అని. సిగరెట్లు, తాగుడు అవి ఏం వద్దు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, మిమ్మల్ని కష్టపడి పెంచిన తల్లిదండ్రులు మేమే చాలా ఆశలు పెట్టుకుంటారు. నేను ఎంతోమందిని చూశా, గ్రేడింగ్ పోయేవాడు ఉన్నారు, మట్టి పని ఉపాధి పథకానికి పోయేవాడు ఉన్నారు, 100 రూపాయలు తెచ్చి దాన్ని కూడబెట్టి మీకు పంపిన వాడు ఉన్నారు. మనకి ఇక్కడ నేను పని చేసినప్పుడు నేను 17 సంవత్సరాలు చేసి ఉప్పలపాడు స్కూల్లో, మీకు తెలుసు. మొత్తం నా సర్వీస్ అంతా ఉప్పలపాడు నేను సగం పోయి ఇక్కడ. నా 32 సంవత్సరాల సర్వీసులో 17 సంవత్సరాలు ఉప్పలపాడు చేసి
ఈ 17 ఏళ్ళలో 12 ఏళ్ళు ఇక్కడ నేను కాపురం ఉండ. అంతా ఇదిగో మాలపల్లి పిల్లలు, మాదిపల్లి పిల్లలు, మన ఊళ్ళో పిల్లలు అందరు నాకు తెలిసి 100కి 99 అంతా పేదవాళ్ళు. ఇక్కడంతా దిష్టంగా ఉండేవాళ్ళు ఒకరో ఇద్దరు, అందరు పేద పిల్లకాయలు ఇక్కడ. కాబట్టి నాకు తెలిసి ఎక్కువ మంది పేరెంట్స్ బిడ్డల మీద ఆశలు పెట్టుకునే ఇక్కడ ఈ ఊళ్ళో ఉంది. ఏ ఊళ్ళో కూడా వాళ్ళు ఏమనుకుంటారు, మా వాడు చదవాలా, కష్టపడాలా, బిడ్డ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, లేదా అమీర్పేట పోయి డాట్నెట్ నేర్చుకుంటున్నాడు, జావా నేర్చుకుంటున్నాడు, మనం తినక వాడికి నెలకు 3 ఏళ్ళు పంపాలా, బిడ్డ హైదరాబాద్ ఎంత అల్లాడుతున్నాడు, లేదు పక్కన కాళ్ళు గడ్డలు పట్టుకుని 2 ఏళ్ళు అప్పు తేవాలా, అప్పు తెచ్చి మీకు పంపాలా. పంపిస్తే మీరేంది ఆ కోర్సు నేర్చుకుంటే బిడ్డకి ఏదైనా ఉద్యోగం కనుక వస్తే వాడేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ జీతం వస్తే ఏదో మాకు ఈ కష్టాలు పోతాయేమో, వాడన్నా సుఖంగా బతుకుతాడేమో అని ఆశతో వాళ్ళు మంచి గుడ్డలు కట్టుకోకుండా మంచి తిండి తినకుండా మీకు పంపించి వాళ్ళు ఉన్నారా లేరా నిజం కాదా, ఎంతోమంది ఉన్నారంటారు. మనవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ మంది మాకు చెబుతూ ఉంటారు, ఆ పెళ్లి అవ్వడంలోనే ఇక భార్య కొంగు పట్టుకొని పోయేది, ఇక అమ్మ అబ్బాయిని మర్చిపోయేది, వరే మీ ఇంటికాడ కష్టాలు పడుతున్నారా అంటే ఆ పడితే పడండి అనేది, లేదా కోడలు వచ్చి అత్తమామతో కలగకుండా ఉండేది, వీళ్ళకి ఇంటి స్థాయి రాకుండా ఉండేది. ఈ విధంగా తల్లిదండ్రులు ఆయన ఏం చేస్తున్నారు, అటు ఫ్యామిలీలు అట్లా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే బాధ్యత అనేది గుర్తుపెట్టుకోండి. మగపిల్లకాయలు మీరు మోస్ట్ వాళ్ళే జాగ్రత్త అనేది వాళ్ళకు ఉండాలి. వాళ్ళకు ఉండాల్సిన జాగ్రత్త మీకు, వీళ్ళకు ఉండాల్సిన బాధ్యత. ఒక్కసారి కూర్చోండి, నాకున్న బాధ్యతలు ఏంటి, ఈ అబ్బాయికి ఒక బాధ్యత ఉంటుంది, ఈ అబ్బాయికి ఒక బాధ్యత ఉంటుంది, వాడికి ఒక బాధ్యత ఉంటుంది, నీకో బాధ్యత ఉంటుంది. బాధ్యతలని అవి కొన్ని కామన్గా ఉంటాయి, కొన్ని రకరకాలుగా ఉంటాయి కుటుంబాలను బట్టి. కాసేపు కూర్చొని ఆలోచించుకోండి. మందు చేసుకునేటప్పుడు నేను 2 ఏళ్ళు ఖర్చు పెడతాను, సిగరెట్ తాగేటప్పుడు దీనివల్ల ఉపయోగమైంది, పబ్బులు పోయి 1000 రూపాయల దగ్గర పెట్టా, జలసాలు చేశా, లేదా అక్కడ గర్ల్ ఫ్రెండ్స్ అని ఇవాళ 2 ఏళ్ళు కాజేసా, ఆ అమ్మాయికి ఎన్ని కాస్మోటిక్స్ పెట్టి 1000 రూపాయలు కొంచెం సెల్ ఫోన్ కొట్టి, సెల్ ఫోన్ కూడా కొంటారు. 20 ఏళ్ళు జీతం వస్తే గర్ల్ ఫ్రెండ్కి 15 ఏళ్ళు. ఆ ఇంటికి కానీ అమ్మ మాత్రం మీ నాన్న దగ్గుతున్నట్రా 3 రోజులు ఆసుపత్రి మందులు లేవంటే నాకా డబ్బులు లేవు, గర్ల్ ఫ్రెండ్ మాత్రం 10 ఏళ్ళు పెట్టి సెల్ ఫోన్ కొట్టి అట్టడోడి మీద ఉండాలి చాలా. కాబట్టి మీ కుటుంబ బాధ్యత తెలుసుకోండి. తల్లిదండ్రులు ఎంత కష్టాలు పడుతున్నారో, ఎంత సమస్యల మీద మిమ్మల్ని తీసుకొచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చారో తెలుసుకొని దబక్కన ఏదో ఎమోషన్లో పిచ్చిపెట్టుకొని చూడకుండా మా బాధ్యత ఇది. నేను చెప్పేదంటే మీ తల్లిదండ్రులకు రుణం తీర్చుకోండి, మీ భార్యని బాగా చూసుకోండి, మీ బిడ్డల్ని సరిగా చూసుకోండి. మొత్తం మీద హ్యాపీగా ఉండి ఒకరిని ఏం చేసి ఒక నెత్తిని పెట్టుకోవడం, వాళ్ళ నెత్తిని పెట్టుకుని వీళ్ళని ఏం చేయడం, లేకపోతే వీళ్ళ నెత్తిని పెట్టుకుని వాళ్ళని ఏం చేయడం కాకుండా మీరు బాధ్యత అనేది చాలా ముఖ్యం. మగపిల్లడు అనేవాడికి ముఖ్యమైనది బాధ్యత. లేదు మా చదువు అవ్వలేదు సార్, మొన్న నేను ఫంక్షన్కి ఓడపాలెం పోయినప్పుడు చూశాను సార్, 34 మంది వచ్చారు, మీకు 2 ఆబ్సెంట్ అన్నారు. ఎవరు 2 ఆబ్సెంట్ అన్నారు. ఎందుకు ఆబ్సెంట్ అయ్యారని అడిగారు. సార్ వాళ్ళిద్దరు కూరగాయలు అమ్ముకుంటారు సార్, చెక్క బండి తోలుకుంటా పోతా, వాళ్ళు పెద్దగా చదువుకోలేదు, ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతారు. నా తర్వాత వాళ్ళిద్దరు కనుక్కుంటారు, మీరు ఎందుకు రాలేదు ఫంక్షన్ కానీ. సార్ వాళ్ళందరూ ఇంజనీరింగ్లు అమెరికాలో ఉండారు, ఒక లండన్లో ఉండారు, వాళ్ళంతా బ్రహ్మాండంగా హై క్లాస్లో ఉంటే మేము రోజు చెక్క బండి పెట్టుకుని కూరగాయలు అమ్ముకునే వాళ్ళం ఓడపారంలో, మేము వచ్చి కూర్చుంటారు వాళ్ళ మధ్యలో అన్నాడు. మేము కూరగాయలు నెట్టుకునేవాళ్ళం, మేము వచ్చి వాళ్ళ మధ్యలో అట్ట కూర్చుంటాం సార్ అన్నారు. సరే ఒకప్పుడు మీరంతా క్లాస్మేట్సే కదా సార్, క్లాస్మేట్స్ అయినా చిన్నసూపే సార్ మా మీద, అందుకని మా మొహం చేసి మేము రాలేదు సార్ అంటే ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అన్నమాట పిల్లకాయలకి. వాడు ఫీల్ అయ్యారంటే మన వాళ్ళకి అయితే డాబ్ సైడ్ మెయింటైన్ చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఏ జీవితాలు ఎక్కడ ట్విస్ట్ అవుతాయో మనం చెప్పలేము. ఒకవేళ మీలో ఎవరైనా పై స్థాయికి పోయిన వాళ్ళు ఉండి ఎవరన్నా ఏదైనా సక్సెస్ కాని వాళ్ళు ఉండా మీరు 1 ఎకరా 6 ఎకరా వాడికి రాసిచ్చేది ఏం లేదు. ఎక్కడ కనపడప్పుడు అది ప్రేమగా మాట్లాడండి. ఎరా రమేష్ బాగున్నావు, ఎరా సురేష్ బాగున్నావు, సరేలేరా నువ్వు ఏదో వ్యాపారంలో దిగో చేసుకోవాలి, కష్టపడవు, నీ లైఫ్ కూడా ఏదో ఒకరోజు బాగుంటుందిలే అనండి. కానీ వాడు కూరగాయలు కొట్టు పెట్టుకున్నాడు, వాడు పొగ గ్రేడింగ్ పోతున్నాడు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, వాడితో నేను బలికేది అని అహంకారం ప్రదర్శించబోతాను. మీరేం వాడికి ఇచ్చేది అనేది మీ జీతం 10 ఇచ్చిపోరు పోతా వాడితో కాస్త ఫేక్ హ్యాండ్ తీసుకోవటం, వాడి బోధన చేయటం. కానీ రా ఏదో అప్పుడు చదువుకోలేదు, ఏమో ఈ వ్యాపారంలో నీకు కుదురుతేమో 20 లక్షలు సంపాదిస్తామేమో అంటే వాడు కొంచెం కాన్ఫిడెన్స్. నా ఫ్రెండ్ ఇంజనీర్ అయినా కూడా పాపం బాగా నాతో మాట్లాడాడు, వాడు శబాష్ అనుకుంటాడు. అది ఆ అహంకారం మటుకు ఎప్పుడు ఉండబోకండి. ఎవడు సక్సెస్ అవుతాడో ఎవడు గాడో. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు 8th క్లాసు, మేము వాడు వచ్చి పక్కన కూర్చుంటే మేము పుస్తకాలు బ్యాగులు సంఖలో పెట్టుకునేవాడు. ఏదో వాడు పుస్తకాలు కొట్టేస్తాడు, పేరు చెప్పకూడదు, మాకు రామారావు అడుగుతాడు టంగుతుంది కాబట్టి. వాడు ఏం లేదు, వాడు క్లాస్కి వచ్చాడంటే ఎప్పుడన్నా వారానికి వస్తాడు 8th క్లాస్. 8th క్లాస్తో టీచర్లు కొట్టారు మానుకున్నాడు.
వాడు వచ్చే పెన్నులు కొట్టేయను, పెన్సిల్ కొట్టేయను, మా పుస్తకాలు తీసుకొని బాయిలు వేయను. వాడు వచ్చే మేము సంకలోనే పెట్టుకునేవాడు. మరి వాడు 8th క్లాస్తో మానుకున్నాడు. ఇవాళ మేము తిప్పి 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 ఒక మహా సంపాదిస్తే 30 లక్షలు సంపాదించి ఉంటాం మేము. ఏది కష్టపడి ఎరగదీసి చదివి డిసిప్లిన్గా ఉండి వాడు 10 కోట్లు సంపాదించాడు. 10 కోట్లు సంపాదించాడు. వెళ్తాం వాడు హీరో. మా ముందు చిట్టపోతుంటాడు. అంటే మీరు చదివి ఎరగదీశారు అని చెప్పారు. మీరు చదివి ఎరగదీశారంటాడు. అంటే ఆ 10 కోట్లు సంపాదించినట్టు ఆయన కష్టపడి కాదు, దొడ్డిదామని అనుకోండి. ఇదంతా దొంగ బంగారం కొని, దొంగ సొమ్ము కొని, ఆ 10 రూపాయల వడ్డీల కాపురాలకు కూల్చి అట సంపాదించింది అని అనుకోండి అది. కానీ వాడు మమ్మల్ని చూసి మీరేమి ఆ ఫీలింగ్ ఎట్ట చూస్తాడు మా సార్ అంటే ఏమి ఎరగదీశారు మీరు చదివినప్పుడు అని. అట్లా రకరకాలు ఉంటారు. కాబట్టి మీరేంటంటే బాధ్యత అనేది ఫీల్ అవ్వండి. మీ స్నేహితులు కూడా కత్తి పాపం కత్తి ఒక డౌన్ కావాలని పలకరించండి. తలపొగులుగా వాడేందని చెప్పి అనుకోకండి. చెడు అలవాట్లు చేసుకోబాకండి. ఇప్పుడు చూసుంటారు మీరు అందరు కంప్యూటర్ సైన్స్ ఈసీఎల్ చేరినప్పుడు 4 ఏళ్ళ నాడు జాబ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ సాఫ్ట్వేర్ పోస్ట్ అయిందో మీకు తెలిసి ఉండాలి. 3-4 ఏళ్ళ నాడు మా అబ్బాయి చెప్పాడు, నాన్న మా మీకు తెలిసిన 2 చెప్పు నేను జాబ్ ఇప్పిస్తాను మా కంపెనీలో అని చెప్పాడు. 4 ఏళ్ళ నాడు 2-3 ఇప్పించాడు. ఇవాళ పరిస్థితి అంటే ఎప్పుడు జవతాగం ఊరు చెప్పాక అన్నాడు. ఏంటంటే మా ఎప్పుడు ఉడతాయి మాకు అర్థం కాలేదు, నువ్వు అని చెప్పి ధరణ జవతాగం వల్ల మా అబ్బాయి అడ్రస్ ఇచ్చి ఆడకి రోజుకు 4 ఓడుతున్నాయి ఉద్యోగాలు. ఆడ వర్కులు లేవు, పైనుంచి కాంట్రాక్టులు లేవు, ప్రాజెక్టులు లేవు, చాలా క్రిటికల్గా ఉంది. అంతకుముందు 8 గంటలు చేసి ఇవాళ 13 గంటలు చేస్తే కానీ ఉద్యోగాలు నిలబడటం లేదు. అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. మీరు బీటెక్ అయిపోగానే ఇంకేం 50,000 జీతం కళ్ళ కనపడండి. ఒకటి చాకరీ చేయాలి, జాబ్ వచ్చినా చాకరీ చేయాలి. గవర్నమెంట్ జాబ్ కాదు, మేము బడి పొంతలుగా ఒకరోజు చేరామంటే మాకు 30 ఏళ్ళు మాకు లైసెన్స్ ఇచ్చినట్టే. చదువు చెప్పినా మా జీతం వస్తుంది, స్టాఫ్ రూమ్లో గొరకలు పెట్టిన ఎవరైనా మా జీతం వస్తుంది. కానీ ఈ జాబ్స్ అన్నీ ప్రైవేట్ జాబ్స్. కష్టం చేస్తేనే 1వ తారీఖు జీతం, లేకపోతే వచ్చే నెల సమరం ఇంటికి పోవచ్చండి అంటారు. ఆడేమో లైసెన్స్ ఉండదు. 30 ఏళ్ళు చాకరీ చేయాలి. చాకరీ చేస్తేనే మీ కుటుంబం బాగుపడుతుంది, మీ భార్య బిడ్డలు బాగుపడతారు, మీరు బాగుపడతారు. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది మోస్ట్ కేర్ఫుల్గా ఉండండి. మీరు ఆడపిల్లలు అనుక్షణం మన మీద మన పరిస్థితిలో సమాజం మీద తెలుసుకుంటుంది. అట్లా చేసుకోండి. అబ్బాయిలు కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించి మీ జీవితాలని సుఖమయం చేసుకొని ఎప్పుడైనా మేము కనపడ్డప్పుడు దెబ్బతిన్నాం సార్ అని మాట రాకూడదు. హ్యాపీ సార్ మీరు చెప్పిన మాట మాకు మేము సార్లు అందరూ ఆ రోజు మీటింగ్లో చెప్పారు, మేము హ్యాపీ సార్ మీరు చెప్పిన సలహాలు పాటిస్తే మేము చాలా సంతోషంగా ఉన్నాం. మీకు ఆ రోజు పిలిచి మంచినీళ్ళు ఇచ్చి 4 బిస్కెట్లు పెట్టి భోజనం పెట్టినప్పుడు ఉపయోగపడిన సార్ అన్నగా ఇలా పెట్టి కూడా వేసుకోవాలి అన్నట్టు ఉండదు. నేను ఇలా వచ్చింది కూడా కొంచెం ముఖ్యమైన పనులుండి కూడా మొన్న రాలేకపోయినా కూడా ఇవాళ రారంటే నేను వచ్చింది కూడా అంతే. కేవలం ఆ పిల్లకాయలకు 4 ముక్కలు చెప్పి మా అనుభవాలు వాళ్ళకి 4 చెబితే ఏం వాళ్ళ జీవితాలు వాళ్ళకి వచ్చా ఇట్టే బాగుపడతారు. వినకపోతే వాడు ఇష్టం, కాకపోతే నాకు 1/2 గంట గొంతుని ఇస్తే నాకు వచ్చే నష్టం అనే ఉద్దేశంతోనే నేను అక్కడికి వచ్చాను. కాబట్టి నా సలహాలు మీకు నచ్చితే మీరు అందరూ పాటించి మంచి పౌరులుగా, మంచి భర్తలుగా, మంచి భార్యలుగా జీవితాలు చక్కదిద్దు ఆశిస్తూ ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ తర్వాత మన హెడ్ మాస్టర్ అమ్మనపూర్ హెడ్ మాస్టర్ గారు మా మిత్రుడు రావణయ్య గారు మాట్లాడతారు. ఒక్కడు కెమెరా హెడ్ మాస్టర్ గారు హైదరాబాద్ ఈ పాఠశాలలో విద్యార్థులకి ముందు ఈ పాఠశాల ఈ పిల్లలు అనగానే మనసులో ఎక్కడో లేనటువంటి అటాచ్మెంట్ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇదే స్కూల్లో మేము మీలాగే ఇక్కడే కూర్చొని చదువుకున్నాం. అయితే మేము మీలాగా ఈ కార్యక్రమాన్ని పెట్టలేకపోయాం. కానీ 1983లో ఇదే స్కూల్లో 10th క్లాస్ రాసాము. నాకు ముందు మన సోషల్ మాస్టర్ గారు కూడా ఇదే స్కూల్. అయితే అప్పుడు ఈ పాఠశాల కోసం ఆడాము. మళ్ళీ అదే అవకాశం భగవంతుడు మాకు కల్పించాడు. మీకోసం ఇక్కడ ఈ పాఠశాలలో పనిచేసాం, మిమ్మల్ని ఆడించాం, చదువు చెప్పాం. ఇవాళ మీరు ప్రయోజకులయ్యి అంటే మాస్టర్ గారు చెప్పినట్టుగా సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నాయి, మనల్ని బయటికి లాగటాడు. ఇప్పుడు ట్రాక్ నుంచి పక్కకు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ముందు ఉన్నటువంటిది ఈ టెలిమీడియా వచ్చిన తర్వాత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దాపురించినాయి. దాంతోపాటు టెక్నాలజీ ఒక పక్క డెవలప్ అవుతూ ఉంది.
ఈ టెక్నాలజీలో భాగంగా అదిగో మనోడు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. అయితే ఇది యూజ్ మిస్యూజ్ రెండు ఉంటాయి. ఒక చోట ఒక వస్తువు అనేది ఇన్వెన్షన్ అనేది వచ్చినప్పుడు న్యూక్లియర్ ఫిజన్ అని మేము అందరూ చదువుకున్న పరమాణు సంలీనం అనేది, అది న్యూటన్ బాంబులు కనిపెట్టమని కాదు ఆయన కనిపెట్టింది. అట్లాగే విధ్వంసం దేశాలు నాశనం చేయమని, జపాన్ మీద హిరోషిమా మీద చేయమని కాదు. కొన్ని పనులకి మానవుల యొక్క కళ్యాణానికి మన యొక్క అభివృద్ధికి ఉపయోగపడే విధంగా శాస్త్రీయ పరిశోధనలు కనుక్కోవడం జరుగుతుంది. అయితే మానవుని మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు వాటిని ఇంకొక రకంగా దుర్వినియోగం చేయడం వల్లే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సెల్ ఫోన్ అనేది ఒక లైన్లో వాడుకుంటే అది నిత్యావసరమై కూర్చుంది ఇవాళ. కమ్యూనికేషన్, ఎందుకంటే కమ్యూనికేషన్ ఎంత స్పీడ్గా ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్ స్పీడ్ అయింది. దీని యొక్క అర్థం ఏంది, అంతకుముందు మనం ఒక ఉత్తరం రాసి హైదరాబాద్ పోయి 6 రోజులు పెట్టేది లోపల ఇక్కడ కర్మ అయిపోయి చచ్చిపోయినాడు. అలాంటిది ఇవాళ చాలా స్పీడ్గా సమాచారం లైవ్ వచ్చేస్తా ఉంది ఎక్కడి నుంచి అయినా సరే, ప్రపంచంలో ఏ మూల నుంచి కూడా. కానీ దాంతోపాటు ఇవి మన సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే ఆల్రెడీ ఆలోచన ఏంటంటే ఒక స్టేజ్ ఓవర్కమ్ అయి వచ్చారు మీరు. అంటే పూర్తిగా ఈ ప్రభావం మీ మీద పడేటువంటి స్టేజ్ దాటి వచ్చారు. బీటెక్ కంప్లీట్ అయ్యి ఫైనల్ ఇయర్ దాకా వచ్చారు అని అంటే ఈ చెడు ప్రభావం అనేది మీ మీద ఒక రకంగా మీరు దాన్ని జయించి వచ్చారు, ముందుకు వచ్చేసారు అనేది నా ఆలోచన. ఇప్పుడు ముందుకు వచ్చేసారు. అది ఆ ఎఫెక్ట్ కనుక పూర్తిగా లోనైతే మీరు ఇక్కడ దాకా కూడా రాలేరు. అది ఒక స్టేజ్లో 10th ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో బలంగా ఉంటుంది ఆ ప్రభావం. అలాంటిది ఇప్పుడు ఇక్కడ మీరందరూ దాదాపుగా ఎక్కువ మంది పిల్లలు బీటెక్ కంప్లీటెడ్ ఫైనల్ ఇయర్ అని చెప్తా ఉన్నారంటే అది మీరు సాధించినటువంటి ఒక విజయం. కాబట్టి ఇదే విధంగా ఈ స్ఫూర్తిగా తీసుకొని, అయితే ఇక్కడ మన ప్రపంచ పరిస్థితులు కూడా స్పీడ్గా మారిపోతూ ఉన్నాయి. ప్రైవేటైజేషన్ తరుముకుంటూ వస్తూ ఉంది. సార్ చెప్పినట్టుగా పనిచేస్తే కానీ మనకు విలువ రాదు, పనిచేసే వాళ్ళనే కంపెనీలు భరించే స్థితి ఉంది. మన క్వాలిఫికేషనో లేకపోతే మన హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందనో వాళ్ళు మనం కూర్చోబెట్టి జీతాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. మన దగ్గర ఏముంది, మన దగ్గర నుంచి అవుట్పుట్ ఆశిస్తూ ఉంటాయి కంపెనీలు. అదేవిధంగా మన క్రెడిబిలిటీ, ఇతని మీద ఈ పని పెడితే మనం దాని గురించి ఆలోచించబడలేదు అనేటువంటి క్రెడిబిలిటీ కంపెనీకి మనం ఇవ్వగలగాలి. ఆ విశ్వాసాన్ని మనం వాళ్ళు కల్పించగలిగిన రోజున మన వర్క్ పట్ల వాళ్ళకి నిబద్ధత కల్పించిన రోజు అటువంటి ఎంప్లాయీస్ని ఏ సంస్థ వదులుకోవడానికి ముందుకు రాదు. ఎప్పుడైతే మన పని పట్ల నిబద్ధత వాళ్ళకి తక్కువగా ఉంటుందో, ఇతని మీద ఈ పని పెడితే అవుతుందా కాదా అనేటువంటి ఒక సంశయం, డౌట్ఫుల్గా ఉంటారో అటువంటి వాళ్ళని వదులుకోవడానికి, అటువంటి వాళ్ళని బయటికి పంపించడానికి కంపెనీలు ముందుకు వస్తాయి తప్ప ఒక విశ్వసనీయతతో పనిచేసేటటువంటి వాళ్ళకి ఈ వ్యక్తి మీద ఈ పని పెడితే దాని గురించి మనం మర్చిపోవచ్చు, ఆ పని అయిపోయి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి, అది ప్రైవేట్ ఫీల్డ్ అయినా పబ్లిక్ ఫీల్డ్ అయినా కూడా చాలా అటువంటి ఎంప్లాయీస్ని కోరుకుంటున్నారు. అటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఆపర్చునిటీస్, అవకాశాలు అయితే పెరుగుతున్నాయి. ఆ అవకాశాలకి అనుకూలంగా పిల్లల్లో ఇప్పుడు మన ఇంజనీరింగ్ అయిన పిల్లలు కూడా ఇప్పుడు మనకి ఇంతమంది పిల్లలు ఉంటే 2-3 మాటలు మాట్లాడగలిగారు ఇంగ్లీష్లో. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేక ఎక్కువ మంది మీరంతా కూడా జాబ్ సెర్చింగ్లోకి వచ్చేసారు. ఇప్పుడు ఈ జాబ్ సెర్చింగ్కి అవసరమైనటువంటి స్కిల్స్ ఏంటి, ఆఖరి మీకు ఇవాళ స్కిల్స్ కూడా చాలా అందుబాటులోకి వచ్చేసినాయి. జేబీ సెంటర్స్ అని వచ్చేసి ఉన్నాయి. తర్వాత మనకి జర్నల్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఏదైనా ఇట్లాంటి సమిట్లు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, సింపోజియాలు ఇటు మీద నిర్వహిస్తూ ఉన్నారు కంపెనీలు కానీ, తర్వాత కాలేజ్ కానీ. వీటన్నిటిని వినియోగించుకొని మీరు అవసరమైనటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని చక్కగా రాణించాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. నాకు మాస్టర్ గారు చెప్పినట్టుగా కుటుంబాలు మనల్ని ఎక్కడ తీసుకున్నాయి ఒక ఆశతోటే. మన బిడ్డలు వాళ్ళ ఆశ కంటే కూడా మా బిడ్డలు బాగుండాలనేటువంటిది. మీరు రేపు వాళ్ళకి ఇంటి దగ్గర కాస్త పొలాలు ఉంటాయి, ఇంకా ఇప్పుడు ఈ వయసులో కూడా ఇంకా 10 ఏళ్ళు పని చేయగలిగే స్థితిలో ఉంటారు, ఎవరో ఒకరిద్దరు తప్పితే. కాబట్టి ముందు మీరు నిలబడితే తర్వాత వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఆటోమేటిక్ ఎవరైనా కూడా ఒక పొజిషన్ లేనప్పుడే సపోర్ట్ చేయలేమనేటువంటి పరిస్థితి. పొజిషన్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్ తల్లిదండ్రుల గురించి ఆలోచించగలడు. ఇంకా మనకి ఇంకా అవసరమైతే మన ఫ్రెండ్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నాయంటే వాడికి కూడా ఏదైనా మన చేతనైన సహాయం. ఇప్పుడు ఇంతమంది ఏముందని ఇక్కడ మీరు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకొని ఇట్లా కలిశారు. అదేవిధంగా రేపు కూడా మీలో ఒకడు ఉండబోనటువంటి ఇబ్బందులు ఉన్నారంటే మీరే ఆటోమేటిక్గా ముందుకు వస్తారు, ఆటోమేటిక్ వస్తారు. అది జరుగుతూ ఉంటుంది. మొన్న మా క్లాస్మేట్ ఇక్కడ మాతో పాటు చదువుకున్న ఒక పిల్లవాడు వాస్తవంగానే నా సార్ చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ లేక లోయర్ క్లాస్లో అయిపోయి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే ఇటీవల రీసెంట్గా అన్ఫార్చునేట్గా మిస్సెస్ కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఆల్రెడీ సెటిల్ అయిపోయినారు. పిల్లవాడు ఒకడు ఉన్నాడు, వాడికి మనం ఏదన్నా చేద్దామని అంటే 10 మంది దాదాపు ఒక 20 మంది 25 లక్షల రూపాయలు అక్కడే డిపాజిట్ చేసి ఇచ్చారు స్పాట్లో. అంటే ఎప్పుడైతే మనకి మనం అంటూ పొజిషన్ అనేది ఉంటే మనం ఆటోమేటిక్గా ఆలోచిస్తాం. మనవాడు అనుకున్న వాళ్ళు ఎవరైనా
నీడ్ నిజంగానే డైర్ నీడ్లో ఉన్నాడు అనుకోండి, అటువంటి వాటికి మనం ఏదైనా చేయిద్దామని కానీ అటువంటి చేయించేటప్పుడు తల్లిదండ్రులని మర్చిపోయేటువంటి పరిస్థితి అసలు ఉండదు. ఎందుకంటే మనం మన కాళ్ళ మీద నిలబడి మనకు ఆ దేవుడు పొజిషన్ ఇచ్చినప్పుడు బయట వాళ్ళకే సహాయం చేసే శక్తి మనకు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు వదిలేస్తున్నా అది అవ్వదు. కాబట్టి మీరు ఆ లైన్లో ఇప్పుడు జాబ్ సెర్చింగ్ అవసరమైనటువంటి స్కిల్స్ ఏంటి, ఇక మిమ్మల్ని చిన్న చిన్న అంశాలు డిట్రాక్ట్ చేసేటువంటి స్థితి నుంచి కాస్త కూస్త బయటకు వచ్చారు. ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందంటే ఆ వివేక శక్తి మనకు కొంత వస్తుంది. వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, వాట్ ఈజ్ హార్మ్ఫుల్ అండ్ వాట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మీ అనేది, మనకి ఏది హాని చేస్తుంది ఏది చెడు చేస్తుంది. అయినా కూడా కాస్త కూస్త బలహీనతలు ఉంటాయి మనిషిలో. అయితే ఆ బలహీనతలుగానే ఉండాలి కానీ వ్యసనంగా మారకూడదు. బలహీనతలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చిన్న చిన్న ఎవరో ఒకరికి ఏదో ఒకటి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. బలహీనతలు మనిషి అనేవి ఉండదు. ఆ బలహీనత అనేది బలహీనతగానే ఉండాలి కానీ అది వ్యసనంగా మారినప్పుడు మనం లోపరుచుకుంటుంది. ఆ లోపరుచుకున్నప్పుడు దానిలో నుంచి బయటికి రావడానికి చాలా ఎక్కువ ఎఫర్ట్ అవసరం అవుతుంది. ఒక్కోసారి రాలేని పరిస్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి స్థితిలోకి మీరు వెళ్లకుండా ఇంకొంచెం మీకు అవసరమైనటువంటి శక్తుల్ని పెంచుకుంటూ మీకు అవసరమైనటువంటి కమ్యూనికేషన్ ఇవ్వాలి. కంపెనీస్ అన్నీ మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాయి అనేటువంటిది మీరు రోజు పేపర్లో చదువుతూ ఉన్నారు. మీకు ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో మాకంటే ఎక్కువ మంచి స్టాఫ్, మంచి వీటి మీద అవగాహన శక్తి ఉన్న వికాసం, వ్యక్తిత్వ వికాస తరగతులు ఎన్ని అటెండ్ అయి ఉంటారు. ఇంతకంటే మంచి అంశాలు మీకు దృష్టికి వచ్చి ఉంటాయి. అయితే ఈ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇవాళ ఎట్లా కలిసామో మనం ఇంకా 4 ఏళ్ల తర్వాత మీరే అందరూ జాబ్స్లోకి వచ్చి ఇంకొక రోజు పెట్టుకున్నాం, ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంతమంది పిల్లలు ఒకసారి ఈ బ్యాచ్లో బాగా సెటిల్ అయ్యి పొజిషన్లోకి వచ్చారు. అసలు ఇప్పుడే చాలా ఆనందంగా అప్పుడు 10th క్లాస్లో చూస్తే ఇలాంటి కొంతమంది పిల్లలు కొంచెం వెనకుండేవాళ్ళు. అంటే అనుకున్న నాట్ అప్ టు ద మార్క్ అనమాట. అంత శక్తి ఉందా ఇళ్ళు అనిపించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా ఇంజనీరింగ్ అని అంటే మాకే అంటే స్టడీస్ని కంటిన్యూ చేశారు. అది గొప్ప విషయం నిజంగా. మేము ఆశించిన కంటే ఎక్కువ మంది మీరు ముందుకు వచ్చేసారు, చదువుల్లో చాలా ఉన్నత స్థితికి ఎడ్యుకేషన్ పరంగా చేరారు. అదే ఇంకా సెటిల్మెంట్ కూడా వచ్చిందనుకోండి, ఇంకంతకంటే కావాల్సింది ఏం లేదు, అది కూడా వస్తుంది. కొంచెం ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయటం ఒక స్టెప్, అక్కడి నుంచి 1 or 2 years మనం ఎఫర్ట్ పెట్టి దాన్ని మనం ప్రొఫెషన్లోకి రావడం అనేది సెకండ్ స్టెప్. మేము అందరం కూడా అది ఫేస్ చేసిన వాళ్ళమే. బీఈడీ చేసిన వెంటనే మాకు ఎవరికి, నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వచ్చాను. ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన తర్వాతనే దాంట్లో ఆ కంటెంట్ ఏంటి అనేది మనకు అర్థమైన తర్వాత అప్పుడు కొంచెం మంచి పొజిషన్లోకి రాగలిగాం, త్వరగానే కొంచెం బెటర్గా జాబ్లో తీసుకోగలిగాం. అట్లాగే ఏంటంటే మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్లోకి వెళ్ళడానికి ఏం అవసరం అనేది గుర్తించడం మొదటి స్టెప్. అక్కడ ఆ అవసరమైన వాటిని మనం ఎక్వైర్ చేయటం ఎట్లాగా, దేని ద్వారా ఎక్వైర్ చేయగలం, మీడియా ద్వారానా, లేకపోతే క్లాసులోకి అటెండ్ అవ్వడం ద్వారానా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కోర్సులకి అటెండ్ అవ్వడం ద్వారానా ఎక్వైర్ చేసి ఆ సెటిల్మెంట్ అనేది వస్తుంది. నో డౌట్, ఎలాగూ మన సోర్సెస్ అనేది రోజువారీకి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కష్టపడేటువంటి నేచర్ ఉన్నప్పుడు అది కూడా రాకుండా ఎక్కడ పోదు. కాబట్టి మీరంతా చాలా మంచి పిల్లలు. ఉన్నటువంటి ఇప్పుడు దాకా ఉన్న ఆటంకాలను కొన్ని జయించి ముందుకు వచ్చేసారు. ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒకరిద్దరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాబట్టి అది కూడా ఆ స్టెప్ కూడా పూర్తి చేయండి, ఆపద్దు. ఎక్కడ కూడా పని ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆపడం అనేది జరగకూడదు. ప్రొఫెషన్లోకి వచ్చినా కూడా అప్ టు డేట్ అవుతుండాలి మీ నాలెడ్జ్. అందుకే టెక్నాలజీ రోజుకి ఒక సాఫ్ట్వేర్ వస్తూ ఉంది. అప్పుడు కూడా మనం అప్ టు డేట్గా మనం మారుతున్నటువంటి సమాజంతో కంపీట్ అయితేనే మనం నిలబడగలుగుతాం. అటువంటి పరిస్థితి ఇది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మీరు మారుతున్న సమాజంలో అవసరమైనటువంటి పౌరులుగా నిలబడగలుగుతారు. నో డౌట్, దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అయినా కూడా చదవడానికి ప్రయత్నం చేయడమా, ఎందుకంటే అవకాశం ఉంది. వాళ్ళ మీరు చదువుకుంటాం కష్టపడతా ఉంటే తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు లేవు. అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కూడా ప్రయత్నం చేసుకొని ఇంకా మంచి స్థితికి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. చిన్న చిన్న అయ్యే ఆటోమేటిక్ సర్దుబాటు అవుతాయి. పెద్దవాళ్ళ సలహాలు మన తల్లిదండ్రులైనా అత్తమామలైనా మన మంచి కోసం చెప్తున్నారనేటువంటి కాన్సెప్ట్ని అంగీకరించండి. వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్ మీ భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఈరోజు మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడికి కూర్చోబెట్టడానికి మీరు కారణం. కాబట్టి దీనికి కారణమైనట్టు మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళా మనం ఒక 4 ఏళ్ల తర్వాత మీరందరూ కూడా వెల్ సెటిల్డ్ అనేటువంటి ఒక మాట మేము విని మీ గురించి ఎప్పుడు మేము చెడు వినేటువంటి పరిస్థితి కల్పించకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు టైంలో మీరు ఇక్కడ మీ అందరికీ శుభాకాంక్షలు. పోతే
సార్లు మంచి మాటలు సాంకేతికంగా విజ్ఞానంగా కొన్ని మాటలు చెప్పారు. అవి నేను తిరిగే వారిని చెప్పే మాటలు కావు. వాళ్ళ జ్ఞానం మీ జ్ఞానం మీకు అర్థం అవుతుంది. పోయిన సైడ్ ఈ చదువులు వాళ్ళు చెప్పిన మాటలు. కానీ నేను ఎంతసేపు మీరు అందుకే మీరు ఈ మీటింగ్ ఇంత తొందరగా ఏదో పాతకాలం నన్ను ముందే కూర్చుంది కోయిలని ఇది అంటుంది. వసంతకాలం రాపోతుందని ముందే కోయిలు కూర్చుందని. మీరు ఇంకొక 2-4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత కనుక ఈ కాంబినేషన్ కనుక పెట్టుకున్నట్లయితే భలే ఉండేదేమో. అప్పటికి మీకు భార్యలు, భర్తలు, పిల్లలు, కార్లు, మోహరాలు అన్నీ వచ్చి ఇదంతా గ్రౌండ్ అంతా నిండిపోయి ఇంకా 10 మందిని కలుపుకొని బాగుండేది. నేను అట్లా ఊహించాను. అనుకోకుండా రామారావు గారు మాస్టర్ గారు ఏదో ఒక ప్లాన్ తీసుకొని ఆ ప్లాన్ లో ఈ భాగమేమో అని నాకు అనుమానం వస్తున్నది. నిజం మన కొడుకున్నప్పుడు పెట్టాడు, ఇవాళ పెద్ద కొడుకు పెట్టాడు, మన చిన్న కొడుకు పెట్టాడు. కాబట్టి ఈ 2 మీటింగ్లు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆలోచనలు ఏమైనా జరిగినాయా? సరే ముందే మాత్రం కోయిల వసంతకాలం రాకముందే కోయిల కూర్చుందంట అని పాట ఏదో ఒకటి లెసన్ ఉంది. మిమ్మల్ని చూసేళ్ళకి ఇంకొద్దిగా టైం తీసుకొని చేస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. సరే ఎట్లా ఒకట్లా మీరు కూడా ఇది ఇప్పుడు కనపడి ఇప్పటికే కొద్దిగా డిఫరెన్స్లు వచ్చేస్తున్నాయి ఫేసెస్ లో. ఇది ఒక ఆనందమే. రేపు తొందరగా ఇంకో 10 ఏళ్ళు మమ్మల్ని 7-8 ఏళ్ళు గుర్తు పెట్టుకునేదానికి మిమ్మల్ని మేము గుర్తు పెట్టుకునేదానికి కొంత అవకాశం ఉంది. జనరల్గా మీరు వచ్చింది ఇక్కడికి ఈ సమావేశానికి మా సార్లు చదువు చెప్పిన సార్లు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, రిటైర్ అయినారా, వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయి, వాళ్ళ పిల్లలు కుటుంబాలు బాగున్నాయా అని తెలుసుకోవడానికి, మీ అభివృద్ధి దశ ఏ విధంగా మీ ఎడ్యుకేషన్ ఉంది, మీరు ఏ మార్గంలో ఉన్నారు అని మీలో మీరు ఆడపిల్లలు మగపిల్లలు ఒకరికొకరు కలిసి మాట మంచి చెప్పుకొని ఈ స్నేహాన్ని మళ్ళా ఈ స్నేహం యొక్క రుచులను ముందు రోజుల్లో కూడా గుర్తు తెచ్చుకునేదానికి ఇక్కడికి వచ్చినట్టుగా అభిప్రాయం. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాస్త లోతుగా ఉంటే పోతే ఇక్కడ నేను సార్ చెప్పాడు కుటుంబము, పెళ్ళిళ్ళు, పిల్లలు సార్ చెప్పాడు. ఆ సారు సాంకేతిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం ఇద్దరు చిరకాస్త పంచుకున్నారు. ఇక నేను దాంట్లో వేలు పెట్టి నాకేం చేత కాదు. ఏదైనా ఈ సాంకేతిక శాస్త్రమైనా విజ్ఞాన శాస్త్రమైనా మానవ మనుగడకు పనికొచ్చేది. ఈ మనుగడ కరెక్ట్గా ఉండాలంటే నీతి శాస్త్రం తెలిసి ఉండాలి. నీతి శాస్త్రం ఎక్కడ ఉండాలంటే వీరు నీతిలోనో, భాస్కర్ రామాయణంలోనో, ఇంకే సుమతి శతకంలోనో, వేమన శతకంలోనో ఖచ్చితంగా ఉంటుంది. మీ జీవితాలకి నిజమైన పునాదులు అక్కడనే ఉన్నాయి. మీరు తలా రూపాయన్నర, 5 రూపాయలు 20 రూపాయలు పెట్టి సుమతి శతకం, వేమన శతకం, ఇంకేమైనా భారత భాగవత రామాయణ పుస్తకాలు తెచ్చుకొని మీ విజ్ఞానాన్ని మీకు వచ్చిన తెలుగుతోనే కొద్దిగా చదువుకొని దాన్ని పాయలుగా విడగొట్టి జ్ఞానవంతులయ్యి మీ జీవితాలను చక్కదిద్దుకోండి. ఎట్లా మీరు ఆ మార్గంలోనే ఉన్నారు. ఏ మార్గం? ఎర్నింగ్ మార్గం. ఇక మీ మనసంతా మంచి ఆడపిల్ల, మంచిది మనకు అనుకూలమైనటువంటి కుటుంబం కలిగిన పిల్ల యాడు చిక్కుతాను మగపిల్లలు, మంచి మొగుడు ఎక్కడ చిక్కుతాడా, మనకు మంచి కుటుంబం యాడు చిక్కుతా, నన్ను ఉత్తరించేవాడు యాడు చిక్కుతాడని ఆడపిల్లలు. అది ఒక కోవ. పోతే మంచి ఉన్నతమైన ఉద్యోగం, ఇక్కడ ఈ దేశం కానీ ఆ దేశం కానీ ఏ దేశం అన్నా కానీ ఒక మంచి సెటిల్మెంట్ ఉద్యోగం, ఈ రెండే మీ కళ్ళ ముందు మెదలేస్తుంటాయి. తల్లిదండ్రులు ఆ రెండునే మీ వెనకుండి మీరు పుషింగ్ ఇస్తుంటారు. మీరు ఆ కోరికలు మీ కోరికలు తీరాలని, అంతకంటే ఇంకేమి. కాబట్టి మీరు ఆ రెండు చూసుకోవాలన్న ఆ రెండు చూసుకునే లక్షణంగా జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని అంటే నేను చెప్పిన ఖచ్చితంగా ఈ పుస్తకాలు తల ఎంత రూపాయనరా సమస్యాత్మకం బంకుల్లో అమ్ముతుంటారు, ఒంగోలు బంకులు. అది ఏంది ఎగతాలనుకోవాలి. ఇప్పుడు కూడా నాకు ఆ పద్యాలు చదువుతుంటే ఇంకా ఎంత లోతుందా జీవితం అంటే, ఇంటిలోని పోరు అంతింత కాదయ్యా విశ్వరాభిరామ అంటాడు, కాల్లో ముళ్ళు చెవులు జోరీగా. అవి ఏం చిన్న మాటలు కాదు, అవి చిన్న మాటలు కావు. అవి మీకు చెప్పే అవకాశం కూడా ఈనాటి గవర్నమెంట్ కలిగించాల. వాస్తవం అయితే గవర్నమెంట్ చాలా ముద్దు నడక నడిచి మీ జీవితాలు చాలా వరకు నష్టం చేసింది. నా ఉద్దేశంలో మాత్రం నేను తెలుగైనవారుగా మీకు సాంకేతిక విజ్ఞానం ఈ విజ్ఞానాన్ని పెంచే దశలోనే ఉంది. కానీ మీకు నీతి శాస్త్రం నేర్పి సహజీవనం గడిపేటటువంటి పరిస్థితుల్లో ఈ తెలుగులో లేవు. నేను చదువుకునే పుస్తకాలు 1969, 68, 67లో చదువుకున్న తెలుగు పుస్తకాలు కూడా నా దగ్గర కుప్పలై ఉన్నాయి, నా దగ్గర ఇంట్లో ఉన్నాయి. అవి ఇప్పుడు కూడా తీసేది అమృత బాణంలాగా తీసుకొని ఒకసారి చదివి
ఆనందపోతాం. ఆ పద్యాలు అది ఆనందం, తెలియని ఆనందం. మీకు ఎంత డబ్బు సంపాదించినా, చక్కని పెళ్ళాం వచ్చినా, మంచి ఆనందం డబ్బు సంపాదించినా, మీరు ఎంత ఉన్నత స్థితికి పోయినా కేవలం ఆ గారుడిలో బతుకుతుంటారే కానీ మానసిక ఆనందాన్ని మీరు పొందలేరు. మానసిక ఆనందం ఏడుందంటే సాహిత్యంలో ఉంది. సాహిత్యం అంటే ఎక్కడుందనంటే నీతి శాస్త్రాలు, మంచి కథలు, వాటిల్లోకి మీ మనసును చొప్పించి తెలుగు సార్ని గుర్తు తెచ్చుకొని వేమన పుస్తకం తెచ్చుకోమన్నాడు. ఎందుకు? ఆ రోజు మీకు 10 పద్యాలు చెప్పుకుంటాడు. ఆ 5/4 ఈ 5/4 అట్లా మీరు 20 పద్యాలు వచ్చి ఉంటాయి. ఇంకా 3000 పద్యాలు అన్ని చదవమల్లా. పుస్తకం తీసుకుని టిక్ చేసుకుంటే ఇది మంచి పద్యం అనేది, మంచి పద్యం అనేది, మంచి పద్యం. ఆ టిక్ చేసుకుని ప్రతి పద్యాలకు 10కి ఒక పద్యం నేర్చుకోండి. అట్లా నేర్చుకోవటం కాక వల్లించి దాన్ని అవగాహన చేసుకొని ఆనందపడండి. ఒక నీతి శాస్త్రమే కాదు, ఇక మిగిలిన శాస్త్రాలు మీకు చెప్పాల్సిన 12 రకాలుగా ఉంటాయి. నా ఉద్దేశం అది. పుస్తకాలు ప్రభుత్వం వాళ్ళు మీకు నీతి శాస్త్రం చాలా తగ్గించినందువల్లనే ఈ రోజు వచ్చేటటువంటి ఇంజనీర్లు, మన పేపర్లు వేసే ఇంజనీర్లు దొంగలుగా పనిచేస్తున్నారు. ఆడపిల్లలు ఈ విధంగా పబ్బులు, షికార్లు, వెంకటేశ్వర సార్ చెప్పినట్టు హైదరాబాద్ ఆ డ్యాన్సులు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఆహా, అది వైభాగం ముసలి ఆనందంగా చూసేటటువంటి పరిస్థితుల్లో ఆ ఆడవాళ్ళు ఇంతంతలా మనుషులు, అంతంతలా మనుషులు, ఇంతంతలా వ్యవహారం అది చూస్తుంటే ఒక తప్పి ఏంద్రా ఇటు తయారైనారే, వాళ్ళని చూసి మన పిల్లలు వెళ్ళిపోతారు. మనం చెప్పకుండానే వాళ్ళు ఆడు చూసేస్తున్నారు. టీవీలో చూపిస్తున్నా, మీరు చూస్తారు. ఆ విధంగా అమీర్పేట లేడీస్ హాస్టల్ జరుగుతుందని చాలా ఉన్నాయి. ఆ పరిస్థితులు ఉన్నాయి సంఘంలో. అవి వాటన్నిటికీ దూరమా దగ్గర అనేది మీ యొక్క మానసిక పరిస్థితులు, మీ ఆర్థిక స్థితిగతులు, మీ అభిరుచులను బట్టి ఏవో ఉంటుంటే వాటి జోలికి నేను బోధించుకోలేదు. కానీ మీ జీవితం సుఖమయం కావాలంటే ఏదైనా సరే సాహిత్య బుక్కులు తెచ్చుకొని ఒక 1000 రూపాయలైనా అప్పుడు 100, అప్పుడు 100, అప్పుడు మంచి మంచి పుస్తకాలు, భాగవతం తెచ్చుకోండి, ఏమి ఇబ్బంది, భారతం తెచ్చుకోండి, ఇబ్బంది లేదు. వాటిలన్నీ నీతి శాస్త్రాలే ఉన్నాయి. శతకాలు తెచ్చుకోండి. నేను ఇంకేం చెప్పదలుచుకోవాలి, చెప్పి మమ్మల్ని చెరగొడతాం కాదు. మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను కోరుకునేదంతా కూడా మీరు మంచి సుఖమైనటువంటి జీవితాన్ని అందుకోవటం, అంటే మంచి కొమ్మలు, పట్టుకొమ్మలు, మీ జీవితానికి మూలాధారమైనటువంటి జీవన విధానానికి మూలాధారమైన పట్టుకొమ్మను అందుకోవటం, ఆ పట్టుకొమ్మతోటి ఒక కొమ్మని అందుకోవటం. కొమ్మ అంటే మన అర్థంలో స్త్రీ, నానా అర్థాలలో పర్యాయ పదాలు. కొమ్మ అంటే స్త్రీ వస్తుంది, అంటే పురుషులకి, స్త్రీలకి సరే ఈనాది వాళ్ళు భర్తలను వెళ్ళిపోతుంది. మీరు ఏదో మీ జీవితాన్ని సాగించండి, శుద్ధంగా బతకండి, మంచిగా జీవించండి, చెడుపే తెచ్చుకోబోకండి. జీవితాలు ఆయన అన్నసారుగా అన్నట్టు మంచి మార్గంలో నడిచి మంచి పద్ధతిలో నడిచి మమ్మల్ని అందరూ మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇంకొక 10-15 ఏళ్ల తర్వాత నా వరకు నేను మళ్ళా కలిసి ఉండి మీరు కనుక వస్తే అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆనందపడవచ్చు. ఇక భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మీ యొక్క అభిలాషలు, మీ కోరికలు, మీ అభిప్రాయం, మీకు ఏమైతే కావాలనుకుంటున్నారో ఆ కోరికలు నెరవేర్చాలని గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ టైం తీసుకున్న ఇంకా సార్లు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తే మంచి ఫలం ఉంది. మా అందరం కలిసి ఈ స్కూల్లో పనిచేసినటువంటి తోటి సహ ఉపాధ్యాయులు అందరికీ ముందుగా నమస్కారాలు. అలాగే 4 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి అందరం ఒకరికొకరు కలవాలి అని అనుకొని అంత సంకల్పంతో మనంతా కలిసి మనం ఏదైనా సరే ఒక మీటింగ్ పెట్టుకొని ఒకళ్ళ మంచి చెడు ఒకళ్ళు చూడాలి అనుకొని ఈ సత్సంకల్పంతో మీకు వచ్చిన వాళ్ళు మీ అందరికి కూడా శుభాకాంక్షలు. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం మీటింగులు పెట్టుకొని కేవలం డబ్బు సంపాదించడం లేదా భార్యాభర్తలుగా బ్రతకడం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా జరుగుతుంది. కాకపోతే సామాజికంగా కూడా మనకి అనేక సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా ముఖ్యం. సత్సంబంధాలంటే ఏంటి? మనం నలుగురికి సహాయపడడం, వాళ్ళు నలుగురికి మనం సహాయం చేయడం. ఇలా సహాయం చేయకుండా ఆధునిక సమాజంలో లాగా మనం సంపాదించుకోవడం, మన పిల్లలు సంపాదించడం, వాళ్ళ పిల్లలకు సంపాదించడం, ఆ సంపాదనలో ఎన్నో అక్రమాలు చేయడం. ఏదైనా సరే మన పిల్లలకు సంపాదించుకొని వాళ్ళ కోసంగా మనం ఎంతో సంపాదించుకొని వాళ్ళ కోసంగా ఎన్ని అక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ధనదాహం అలాంటిది, అంతకంటే పెద్ద డబ్బు ఇంకోట్లేదు. కాబట్టి మనం అనుకునేదంటే బతకడానికి డబ్బు అవసరం. దానికి ఎంత అవసరం అంటే మన అవసరాలు తీరేవాడికి అవసరం. తర్వాత ఎంత ఉన్నా కోట్లు ఉన్నాయి, అనిల్ అంబానీ ఉన్నా, ముఖేష్ అంబానీ ఉన్నా, ఇంకెవరున్నా
వాడు ఆ డబ్బు చూసుకోవడానికి తప్ప